ట్రంప్ టీం ఇండియన్స్తో నిండిపోయింది. భారత సంతతి లీడర్స్కి ట్రంప్ పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే వివేక్ రామస్వామి, కశ్యప్ పటేల్, భట్టాచార్యకు కీలక పదవులు అప్పగించిన ట్రంప్ ఇప్పుడు భారత సంతతి న్యాయవాది హర్మీత్ దిల్లాన్ను తన టీంలోకి తీసుకున్నారు. హర్మీత్కు న్యాయశాఖలో పౌర హక్కుల విభాగంలో అసిస్టెంట్ అటార్నీ జనరల్గా నియమించారు. అమెరికాలోని ప్రముఖ న్యాయవాదుల్లో హర్మీత్ ఒకరని ట్రంప్ చెప్పుకొచ్చారు. యుఎస్ రాజ్యాంగ హక్కుల కోసం ఆమె అవిశ్రాంతంగా పోరాడుతున్నారని, అందుకే దిల్లాన్కు పౌర హక్కుల బాధ్యతలను అప్పగించినట్టు చెప్పారు. ఇక ట్రంప్ అప్పగించిన బాధ్యతలను అత్యంత గౌరవంగా భావిస్తున్నానన్నారు హర్మీత్. ఇక ట్రంప్ టీంలోకి హర్మీత్ వెళ్లడంతో ఆమె ఎవరన్న దానిపై ఇండియాలో చర్చ మొదలైంది. భారత్లోని చండీగఢ్లో పుట్టిన హర్మీత్ చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లారు. నార్త్ కరోలినా స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్లో ఉన్నత విద్యను అభ్యసించారు. తర్వాత డాక్టర్ మౌత్ కాలేజ్ నుంచి క్లాసికల్ లిటరేచర్లో BA డిగ్రీని కంప్లీట్ చేశారు. వర్జీనియా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1993లో యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఫర్ ది ఫోర్త్ సర్క్యూట్లో క్లర్క్గా చేరారు. ఆ తర్వాత 1994 నుంచి 1998 వరకు షిర్మాన్ అండ్ స్ట్రెగ్లింగ్లో అసోసియేట్గా పనిచేశారు. ఈ క్రమంలో 2006లో సొంతంగా దిల్లాన్ లా గ్రూప్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. గతేడాది రిపబ్లికన్ జాతీయ కమిటీ అధ్యక్ష పదవిలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక ట్రంప్ తన పాలకవర్గంలో భారత సంతతికి చెందిన వారికి కీలక పదవులను అప్పగించారు. ఇందులో వివేక్ రామస్వామికి డోస్, డాక్టర్ భట్టాచార్యకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, కశ్యప్ పటేల్కు FBI డైరెక్టర్ పదవుల్లో నియమించారు. ఇండియన్ ఆరిజిన్ ఓట్ బ్యాంక్ను డెమోక్రాట్స్ నుంచి పూర్తిగా రిపబ్లికన్స్కు వచ్చేలా చేయడం కోసమే ట్రంప్ ఇలా చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అయితే ట్రంప్ నియమించిన వ్యక్తులు ఎంతో టాలెంటెడ్ అని రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు కౌంటర్ ఇస్తున్నారు.